సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్టము ఒక లక్ష్మీ స్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మాసనే అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం. అలాగే మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం, ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స. స్నానం చేసిన బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం, లక్ష్మీస్థానం అనడానికి కారణం. ఐదవది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకొని వేసేస్తే, ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. వేసినప్పుడు ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి, లక్ష్మీ కటాక్షం. మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టినవాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.